మొదటి సమూయేలు 14వ అధ్యాయం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాని పిలిచి, అవతలున్న ఫిలిస్తీయుల దండు కావలి వారిని హతము చేయు పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోన్లో ధాన్యం చెట్టు కింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షీలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏబోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఉండెను. యోనాతాను ఫిలిస్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనువల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొసేసు, రెండవ దాని పేరు సెనే. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తర వైపునకు, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరుచుకుందాము, వారు మనల్ని చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదాము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదామని చెప్పగా, వీరిద్దరు తమను తాము ఫిలిస్తీయుల దండు కాపరులకు అగపరుచుకొనిరి. అప్పుడే ఫిలిస్తీయులు, చూడుడి, తాము దాగి ఉండిన గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేం మీకు ఒకటి చూపింతము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగించనని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభైకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతి నొందిరి, నేల అదిరెను. వారు ఆ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా, సౌలు, మీరు లెక్కపెట్టి మన యొద్ద లేనివారెవరో చూడని తన యొద్దనున్న జనులతో చెప్పాను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల వద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చాను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీయులు దండులో ధ్వని మరీ ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతం చేసుకొని చుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిస్తీయుల వశమునున్న వారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు వద్దను యోనాతాను వద్దను ఉన్న ఇశ్రాయేలులతో కలుసుకొనవలెనని ఫిలిస్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగి ఉన్న ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.
ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగున రక్షించెను. యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనం చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించాను. అందువలన జనులు ఏమీ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను. గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొనివాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పాను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకొని తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరీ అధికముగా హతము చేసి ఉందిరా. నేను ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి, పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తంతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. అతడు, మనము రాత్రియందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడు ఒకడును లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞయ్యగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనిరి. అంతటి సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదాము రండి అని చెప్పి, సౌలు ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను. అందువలన సౌలు జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపం కలిగినో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణము అని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణం చేయుచున్నానెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునను, నేనును నా కుమారుడు యోనాతాను ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయులకు దేవుడమైన యెహోవా దోషిని కనుపరచమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటీ పడెను గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞేయగా యోనాతాను పేరట చీటీ పడెను. నీవు చేసిందేదో నాతో చెప్పమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెం తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెం తేనెకై నేను మరణమొందాల్సి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఎంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అది అన్నిటికీ కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతను రక్షించిరి.
అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఇలాగున సౌలు ఇశ్రాయేలీలను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ అమోనియులతోనూ ఎదోమీయులతోనూ సోమాదేశపు రాజులతోనూ ఫిలిస్తీయులతోనూ యుద్ధం చేశాను. ఎవరి మీదికి అతడు పోయినో వారిని అందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతం చేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏమనగా పెద్దదాని పేరు మేరవు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహినోయమని పేరు. ఈమె అహీమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబియేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీయులతో ఘోర యుద్ధం జరగగా తాను చూచిన బలాఢ్యులందరినీ పరాక్రమశాలులందరినీ తన యొద్దకు చేర్చుకొనెను. మొదటి సమూయేలు 15వ అధ్యాయము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయిచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అంతటి సౌలు జనులను పోగు చేసి తెలాయములో వారిని లెక్కపెట్టగా కాలుబలము 2,00,000 మందియు, యోధావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒకదానికి వచ్చిన లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవిన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలం చేసితిమి అనగా సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు
ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొరొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలనని తిరుగగా, సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడాడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తొత్తునీలుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిదనని చెప్పి యెష్షయిని బలి అర్పణమునకు పిలువము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా
అని అడుగగా అతడు, సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు, యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు, యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుమో, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైనవేమో సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండి అని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసినై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధబం మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలును వద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయెను.